Hey guys, welcome back to our channel. Sorry. Welcome back to our channel. Okay, చెప్పానుగా. ఇవాళ మేము ఒంగోలు నుంచి విజయవాడకి వెళ్తున్నాము. ఎందుకంటే మేము మనాలి ట్రిప్ ప్లాన్ చేసాం అన్నమాట. సో దానికి కావాల్సిన ఐటమ్స్ కోసం విజయవాడకి వెళ్తున్నాం. ఎందుకంటే మనాలి ట్రిప్ ఇది మా ఫస్ట్ ట్రిప్. అందులో వింటర్ సీజన్ డిసెంబర్ జనవరి మనాలిలో ఫుల్ మంచు ఉంటుంది. సో అక్కడ నేనైతే తట్టుకోగలను, నేనైతే అసలు తట్టుకోలేదు మన చలికి. సో దానికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ డెకత్లాన్లో కొంచెం మంచి ప్రైస్లో దొరుకుతాయి కదా అని చెప్పి ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా పాపికొండ వెళ్ళాల్సింది, అది మిస్ అయిపోయింది. పాపికొండలు ఎందుకు మిస్ అయిందంటే సో ఈ 3 days కొంచెం అందరికి హాలిడేస్ ఉంటాయి కదా, సాటర్డే సండే అట్లా వచ్చింది కాబట్టి అందరు ముందుగానే బుక్ చేసేసుకున్నారు. మేము బుక్ చేసే లోపు లేట్ అయిపోయింది, అందుకని పాపికొండలు మిస్ అయిపోయింది. ఇంకా మేము ఏమనుకున్నామంటే జనవరి లాస్ట్లో వెళ్దాం మళ్ళీ అది అని చెప్పి అనుకున్నాము. ఇప్పుడు ఈ ట్రిప్ వరకు కానిచ్చేద్దామని చెప్పి అందుకోసం ఇంకా విజయవాడకి అట్లాగే అంటే ముందే అనుకున్నాం పాపికొండలకు వచ్చేటప్పుడు విజయవాడకి కూడా వచ్చి అక్కడ షాపింగ్ చేసుకుందామని చెప్పి. సో పాపికొండలు ఎలాగో క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు విజయవాడకి వచ్చి ఎలాగో తిరిగినట్లు ఉంటుంది అని చెప్పి ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం. గాయస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం విజయవాడకి వెళ్ళాక ఫస్ట్ అనుకుందైతే షాపింగ్ అయిపోయాక ఇంకా డిసైడ్ అవ్వలేదు. యాక్చువల్గా ఇది ప్లాన్డ్గా కాదు, ప్లాన్ చేసి వెళ్ళట్లేదు, అప్పటికప్పుడు వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇప్పుడే టైం 1 అయిపోయింది. వచ్చేసరికి ఎంత అవుతుందో తెలీదు. సో ఫస్ట్ షాపింగ్ అయిపోయాక తర్వాత టైం ఉంటే టెంపుల్కి అనుకుంటున్నాం అనమాట. టెంపుల్ ఆ తర్వాత ఇంకా వేరే తెలిసిన వాళ్ళ ఇంటికి అట్లా వెళ్ళాలనుకుంటాం, అది కూడా టైం ఉంటే. ఇప్పుడే 1 అయిపోయింది కాబట్టి సో జర్నీకి ఎంతసేపు టైం 2 hours పట్టిందంట ఒంగోలు నుంచి విజయవాడకి. ఇంకా తెలీదు, ఫ్లోలో వెళ్ళిపోవడమే. నువ్వు 3 తీసుకుంటే నేను 4 తీసుకుంటా ఎక్స్ట్రాగా. సో టైంని బట్టి చూసుకోవాలి. ఇంకా అందులో ఈరోజు మా ఫస్ట్ మంత్ యానివర్సరీ. నీకు ఎలా ఉంది? నాకైతే చాలా బాగుంది. నువ్వు చెప్పాలా? ఫస్ట్ నువ్వు చెప్పు, నీకు ఎలా ఉంది నాతో లైఫ్? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసినాము కాబట్టి అది హ్యాపీనెస్ గానే ఉంటుంది. నాకైతే కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. పెళ్లికి ముందు బాగుందా, పెళ్లి తర్వాత బాగుందా అని చెప్పాలి. పెళ్లికి ముందు అంటే బాగానే ఉంటుంది, చిన్నప్పటి నుంచి అక్కడే అలవాటు కాబట్టి. పెళ్లి తర్వాత కూడా నాకు చాలా బాగుంది. బయటకు వెళ్తున్నా, రోజుకి ఒకసారైనా బయటకు తీసుకెళ్ళకుండా ఉండట్లేదు నన్ను. రోజు చాట్ పానీపూరి ఇప్పిస్తున్నాడు, నాకైతే అవి ఉంటే చాలు. ఇక్కడ మేమిద్దరమే కాదు, మా అత్త కూడా వస్తుంది. ఇంకో చెప్పనా, మా అత్త కూడా నన్ను చాలా బాగా చూసుకుంటుంది. నాకు అసలు పనులే చెప్పట్లేదు. ఒకవేళ నేనేమన్నా అడిగినా కూడా, నేనేమన్నా పని ఉంటే చెప్పండి అత్త అని అడిగినా కూడా వద్దులే మా అప్పుడే ఎందుకు అంటుంది. ఇంకా వెళ్ళాక అక్కడికి రీచ్ అయ్యాక అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను మేము ఏమేమి షాపింగ్ చేస్తామని చెప్పి. నేను విజయవాడకి వెళ్ళి 4 to 5 years అయిపోయింది. అంతకుముందు కొన్ని ఇయర్స్ మా మామయ్య వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ, అందుకని హాలిడేస్లో వచ్చి వెళ్ళేదాన్ని. 5 years తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. గాయస్ ఇప్పుడే ఎంటర్ అయ్యాం విజయవాడకి. ఇదే వారధి విజయవాడ. ఇప్పుడే డెకత్లాన్కి రీచ్ అయ్యాము. సో లోపలికి వెళ్ళి అక్కడ మీకు చూపిస్తాము ఏది ఎంత ప్రైస్లో ఉంది, ఏమేమి కొంటున్నాం అని చెప్పి అన్నీ చూపిస్తాము. మేము లోపలికి ఎంటర్ అయ్యాక వెంటనే వింటర్ కలెక్షన్లోకి వెళ్ళిపోయాము. అక్కడ వింటర్ కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి. చూడగానే ఫస్ట్ ఏది కొనాలో అర్థం కాలేదు. ఇంకా వెంటనే స్వెటర్స్ కనిపించాయి, సో వాటి దగ్గరికి వెళ్ళి చూసాం. అక్కడ అన్ని స్వెటర్స్ చూస్తున్నాం కానీ మనాలి టెంపరేచర్కి ఏ స్వెటర్ అయితే బాగుంటుందో అర్థం కాలేదు. ఇంకా అక్కడ సేల్స్ పర్సన్స్ ని అడిగితే వాళ్ళు -10 degrees టెంపరేచర్ ని కంట్రోల్ చేసేవైతే చాలన్నారు. ఇంకా వాటిలో వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాం.
-10 degrees ఉండేవి తీసుకుందామని చూస్తే అక్కడ ఓన్లీ 2 మోడల్సే ఉన్నాయి. ఇంకా వాటిలోనే సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. నాకైతే పింక్ కలర్ స్వెటర్ చాలా బాగా నచ్చింది. కానీ అది వాటర్ ప్రూఫ్ కాదని అన్నారు. అండ్ అది చిన్న సైజ్ కూడా. ఇంకా చూస్తే 2 కలర్సే ఉన్నాయి. ఇంకేం చేస్తామని ఆ 2 కలర్స్‌లోనే చూసి మెరూన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. కానీ నాకు ఆ పింక్ కలర్‌ని మాత్రం వదలాలనిపించలేదు. అమ్మాయిలం కదా! మాకు కొంచెం కలర్స్ మీదే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. నేనైతే నా స్వెటర్‌ని సెలెక్ట్ చేసేసుకున్నా. తర్వాత అవి సెలక్షన్‌కి వెళ్ళాం. తను కొన్ని ట్రై చేశాడు. నేనైతే చలికి అస్సలు తట్టుకోలేను. కానీ తను చాలా వరకు మేనేజ్ చేయగలడు. అందుకే చూసుకొని తీసుకుందామని డిఫరెంట్ స్వెటర్స్‌ని ట్రై చేశాడు. కానీ తర్వాత అనిపించింది తనకి, ఆల్రెడీ ఇంట్లో ఒక స్వెటర్ ఉంది. మళ్ళీ ఇంకోటి తీసుకొని మనీ వేస్ట్ చేయడం ఎందుకు అని. సో తను స్వెటర్ ఏం తీసుకోలేదు. నా స్వెటర్ కాస్ట్ వచ్చేసి 4000. స్వెటర్ సెలెక్షన్ అయిపోయాక హ్యాండ్ గ్లౌస్ సెలెక్షన్‌కి వెళ్ళాం. 2000 ఒక దాంట్లోకి వెళ్తున్నాయి. తీసుకుంటా లేదంటే హాయ్ హలో నేను హ్యాండ్ గ్లౌస్‌ని మొబైల్ వర్క్ అయ్యేలాగా సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత అక్కడ వైట్ పియనీ క్యాప్ చూడగానే నచ్చేసి తీసేసుకున్నా. అంతవరకు తీసుకున్న థింగ్స్ అయితే ఇవే. వీటితో చలిని మేనేజ్ చేయొచ్చని హోప్‌తో తీసుకున్నా. ఆ తర్వాత ఇంకొన్ని స్వెటర్స్‌ని ట్రై చేసాం. బాగా కాస్ట్‌లీవి కూడా ఉన్నాయి. కానీ అవంత అవసరం లేదని తీసుకోలేదు. నెక్స్ట్ ఇద్దరికి 2 pairs థర్మల్ సాక్సెస్ తీసుకున్నాం. అండ్ షూస్ కూడా ట్రై చేసాం. కానీ మనాలిలోనే రెంట్‌కి ఇస్తున్నారని తెలిసింది. సో షూస్‌తో అంత నీడ్ లేదు. కాబట్టి దాన్ని స్కిప్ చేసేసాం. ఆ తర్వాత షాప్ అంతా తిరిగి చూసాం. ఇంకేమన్నా ఉంటాయేమో అని. అలా చూస్తుంటే స్పెట్స్ కనిపించాయి. బాగున్నాయని ఇద్దరం తీసుకున్నాం. పెట్టుకో నువ్వు కూడా. మంచులో ఓన్లీ మంచులో పెట్టుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ తీసుకొని బిల్లింగ్ దగ్గరకు వెళ్ళాం. చూస్తే తక్కువ ఐటమ్స్ కొన్నట్టే ఉంది. కానీ బిల్ మాత్రం 12,000 అయింది. అప్పటికి చాలా అవాయిడ్ చేసాం. అయినా కానీ బిల్ ఎక్కువైనట్లు అనిపించింది మాకు. బిల్ చేశాక తీసుకున్న ఐటమ్స్‌కి మళ్ళీ క్యారీ బ్యాగ్‌కి ఎక్స్ట్రా మనీ ఎందుకని డిక్కీలోనే ప్యాక్ చేసేసి రిటర్న్‌కి స్టార్ట్ అయ్యాం. షాపింగ్ ఈజీగా అవుతుంది అనుకున్నాం గానీ చాలా టైం పట్టింది. టెంపుల్‌కి వెళ్ళే టైం కూడా లేదు. సో ఇంకా టెంపుల్ క్యాన్సిల్ చేసేసి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మేము మార్నింగ్ టిఫిన్ చేసి బయలుదేరిందే గానీ అప్పటి నుంచి అసలేం తినలేదు. అందరికీ కడుపులో ఎలుకలు పరిగెత్తాయని వచ్చే దారిలో గుంటూరు దగ్గర ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి డిన్నర్ చేసాం. డిన్నర్ అయిపోయాక మళ్ళీ రిటర్న్ అయిపోయాం. మేము మనాలి ట్రిప్ కోసం విజయవాడలోనే కాదు ఆన్లైన్లో కూడా షాపింగ్ చేసాం. కొన్ని థింగ్స్ ఆర్డర్ చేసాం. అవి మీకు కూడా చూపించాలి అనుకుంటున్నాను. ఫస్ట్ మేము ఆర్డర్ చేసింది పవర్ బ్యాంక్, ఛార్జింగ్ బ్యాకప్ కోసం. పవర్ బ్యాంక్తో పాటు ఐఫోన్ ఆడియో జాక్ కనెక్టర్ కూడా పెట్టాం మైక్స్ కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ చాలా మంది అన్నారు వీడియోస్లో ఆడియో క్లారిటీ లేదు అని. అందుకని మైక్స్ ఆర్డర్ చేసాం. ఇంక నుంచి వచ్చే వీడియోస్లో వాయిస్ ఓవర్తో పని లేదు. మ్యాక్సిమం వీడియోస్లోనే మాట్లాడేస్తాం. సో ఇంకా మీకు ఆల్మోస్ట్ డిస్టర్బెన్స్ అనేదే ఉండదు. ఈ మైక్స్ని నేను మినిమం బడ్జెట్లోనే కొన్నాను. మేము వీడియోస్ మంచిగా రావడానికి బాగా ట్రై చేస్తున్నాం. యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 2 monthsే అవుతుంది కాబట్టి మైక్స్ మాత్రమే కొనగలిగాం. మీరు కానీ ఇంకా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి కంటెంట్తో రాను రాను వ్లాగ్స్ని బెటర్గా తీసేలా చూస్తాం. సో మీ సపోర్ట్ నాకు కావాలి. ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.
లగేజ్ అండ్ షూ ఆర్గనైజర్ బ్యాగ్స్ కొన్నాము. అలాగే వాటితో పాటు బ్యాకప్ మైక్ కోసం ఒక వైట్ మైక్ కొన్నాము. I hope you guys are liking my videos. Please like, share, comment and don't forget to subscribe my channel.